అలాగే ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి 25 క్రేన్లని కూడా ఇక్కడ ఉన్నటువంటి వినాయకులన్నీ కూడా నిమజ్జనం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఇసుక వేస్తే రాలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులతో పాటు ఆంధ్రప్రదేశ్ అలాగే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొనడమే కాకుండా గణేష్ నామస్మరణతో అసలు పండుగ వాతావరణం కలుపుతుంది హుస్సేన్ సాగర్ అంతా కూడా. ఇక్కడ మనం ఎవరిని చూసినా సరే ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలు పెద్దపెట్టిన చేసి మేము చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చి డిఫరెంట్ విభిన్న ఆకృతులు ఉన్న గణపతులను చూడగలుగుతున్నాము. ఇంట్లో ఉండింటే ఇవన్నీ చూడలేకపోతుంటివి. ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. గవర్నమెంట్ కూడా అన్ని సౌకర్యాలు బాగా కల్పించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా ఇక్కడ ఉన్న సాగర ఆరాన్ని చూస్తుంటే నిజంగా ఇంత అద్భుతంగా ఇక్కడ ఉన్న అన్ని సెటిల్మెంట్ కూడా బాగా చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతా మంచిగా చేశారు. చాలా మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. పొద్దున్న నుంచి ఇక్కడనే అసలు ఒక మంచి అద్భుత వాతావరణం, పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ చేరుకున్నటువంటి సుష్మా, ఇక్కడ చేరుకునేటువంటి ప్రతి భక్తులు కూడా ఇక్కడ చాలా పండుగ వాతావరణం నెలకొందని, ఇలాంటి గణనాథ నిమగ్నం మళ్ళీ ఎప్పుడు వస్తుందని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వేచి చూసే పరిస్థితి ఏర్పడిందని ఈ 11 రోజులు కూడా పూర్తిగా నిబంధనలతో ఉల్లాసంగా పూజలు జరుపుకున్నారు. ఈరోజు గణనాథుని నిమగ్నం జరుగుతుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇక్కడ పూర్తిగా నిమగ్నంలో పాల్గొని అందరం కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నామని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తారు. అలాగే ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు కూడా 30,000 మంది పోలీస్ అధికారులతో పూర్తిగా 800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఇక్కడ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసీ అధికారులు కూడా పబ్లిక్ టాయిలెట్స్ను అలాగే మంచినీరు సదుపాయాన్ని కూడా కల్పిస్తూ ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఇక్కడ చేరుకునేటువంటి భక్తులు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ గణనాథుని యాత్ర ప్రతి సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం కొంతమేర లేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం చార్మినార్ దగ్గర నుంచి బయలుదేరవలసినటువంటి వినాయకులన్నీ కూడా ఇక్కడ 12 గంటల వరకు కూడా ట్రాఫిక్లో చిక్కుకోవడంతో పాటు ఇక్కడికి చేరుకునేటువంటి గణనాథుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి స్థానిక ఎంపీ బండారు దత్తాత్రేయ ఇక్కడ పర్యవేక్షించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి పరిస్థితి ఎలా ఉంది, ఎంతవరకు జరుగుతుంది అనే కోణంలో కూడా తెలుసుకున్నాం. అలాగే ఖైరతాబాద్ విమానాలు కూడా ఇప్పటికే బయలుదేరాడని అధికారులు ప్రకటించడంతో గణనాథుని ఖైరతాబాద్లో ఎవరైతే భక్తులు దర్శించుకుంటారో వాళ్ళందరూ కూడా గణనాథుని దర్శించుకొని ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి క్రేన్ 4లో ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి క్రేన్ 4లో పూర్తిగా భక్తుల సందడితో క్రేన్లో ఉన్నటువంటి వినాయకులన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల సదుపాయంతో వాటన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్లో నిమగ్నం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారికంగా ఈ నిమగ్నం కార్యక్రమం కొనసాగుతుందని ఇప్పటికే పోలీస్ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రకటించడంతో ఈ రోజుతో పాటు రేపు కూడా నిమగ్నం కార్యక్రమం పూర్తయ్యే అవకాశాలు మనకు పూర్తిగా కనిపిస్తున్నాయి. సుష్మా, థ్యాంక్ యూ ప్రసాద్.